లంగరోజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వి గ్రాండ్ హోటల్లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. దానిపైన మనతో మాట్లాడడానికి లంగరోజ్ ఎస్ఎస్ఓ వెంకటరామన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఒక యువతి హోటల్లో కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. మీకు ఎట్లాంటి సమాచారం ఉంది? ఎవరిపైన కేసులు బుక్ చేశారు? రాత్రి నాకు 1:46కు మా ఎస్ఐ ఫోన్ చేసి హోటల్ వి గ్రాండ్లో ఒక మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అని తెలిసిన తర్వాత వెంటనే నేను స్పాట్కు బయలుదేరి వచ్చిన తర్వాత అక్కడ అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే, ఫస్ట్ కొంత మాకు అనుమానాస్పదంగా ఉండే ఏంటంటే ఇతనే ఏమైనా చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉండే. ఆ తర్వాత అన్ని కోణాల్లో సీసీ కెమెరాసు తర్వాత అవన్నీ చూసి చెక్ చేసిన తర్వాత అతను బయటికి వెళ్ళింది 22:21 అంటే 10:21కి బయటికి వెళ్ళినట్టు అక్కడ మాకు సీసీ కెమెరాలో కూడా కనపడడం జరిగింది. ఆ తర్వాత అక్కడ వార్డ్ బాయ్ వెళ్ళి వాటర్ ఇవ్వడం, తర్వాత ఆమెకు ఫుడ్ ఇవ్వడం, ఆర్డర్ చేసిన ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫుడ్ ఇవ్వడం జరిగిన తర్వాత ఆమె గురించి కొంచెం తెలుసుకుంటే ఏం తెలియదంటే, ఆమె మూసా బౌలికి చెందిన ఆమె అని తెలిసింది. అక్కడే వాళ్ళు పుట్టి పెరిగి వాళ్ళ తాతల నుంచి కూడా అక్కడే ఉన్నారని తెలిసింది. అక్కడ నుంచి మరి ఆమె 2018 అంటే 8 ఇయర్స్ బ్యాకే ఆమె మ్యారేజ్ చేసుకున్నట్టు కూడా తెలిసింది. ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక బాబు జన్మనివ్వడం జరిగింది. ఆ బాబు పుట్టిన కొన్ని రోజులకు భర్తతో గొడవలు పడి భార్య విడిపోయి వాళ్ళు వేరువేరుగా ఉండడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బొల్లారానికి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. షిఫ్ట్ అయిన తర్వాత ఈమె కుక్కడపల్లిలో ఉంటూ అక్కడ ఈ కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో పబ్ డ్యాన్సర్గా చేస్తుండే. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది సత్య ఇంకా కొంతమంది కూడా కలిసి పబ్ డ్యాన్సులో చేస్తుండేవాళ్ళు. అక్కడ 3 నెలల ముందు వాళ్ళ అమ్మ నాన్నతో కూడా కొంచెం ఘర్షణ పడి వాళ్ళ ఫ్రెండ్ సత్యతోటి కుక్కడపల్లిలోనే ఉంటుండే. ఆ టైంలో అంటే 6 months బ్యాకే ఇతను ఆరిఫ్ అనే అతనితో ఆ పబ్కి వెళ్ళడం జరిగింది. ఇతను ఆ పబ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కాంటాక్ట్స్ వాళ్ళకు ఇక ప్రేమగా మారి అది కొంచెం దగ్గర అయిపోయారు వాళ్ళిద్దరు. దగ్గరైన తర్వాత ఈ ఆరిఫ్ అనేటోడు గోల్కొండకు చెందినవాడు కావడంతో ఈ ఏరియాలో మరి గోల్కొండ ఏరియాలో మంచి హోటల్ లేకపోవడం వలన ఏమో కానీ ఇక్కడ వి గ్రాండ్ హోటల్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఈ హోటల్కు అప్పుడప్పుడు 6 నెలల్లో కూడా 4-5 సార్లు 10 సార్లు వచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని ఇన్ఫర్మేషన్ ఉన్న దాన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, వీళ్ళు అదే లవ్లో ఉన్నారు, తర్వాత 6 months నుంచి వస్తున్నారు అని తెలిసిన తర్వాత మళ్ళీ మనము ఇంకా డెప్త్ ఎంక్వైరీ చేస్తే ఎందుకు ఈ సావు కారణం ఏమై ఉండొచ్చు అని ఎంక్వైరీ చేస్తే, ఆమె ఇంతకుముందు సోహేలు రాజేష్ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. సోహేల్ అనేటోడు ఈమెకు కొంచెము అంటే అసభ్యంగా మాట్లాడడము, ఆమెని బూతులు తిట్టడము, నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి ఇక ఆమెని క్యారెక్టర్ గురించి బ్యాడ్గా తిట్టడము, తర్వాత తనేమో కొంత డబ్బు కూడా ఇవ్వాలని చెప్పి అనడము, దానివల్ల మనస్తాపం చెంది అలా ఫ్రెండ్ సత్యకు నేను ఈరోజు నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని 12:30కి ఫోన్ చేయడం జరిగింది. సరే ఏం గిఫ్ట్ అని చెప్పి ఆమె మాట్లాడుతుంటే ఆమె ఫోను ఆన్ చేసి ఇదే నీ గిఫ్ట్ అని చెప్పేసి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్లుగా ప్రథమ సమాచారం బట్టి మాకు తెలుసు. ఆరిఫ్ కొను ఇప్పుడు ఈ రేణుకన్న అమ్మాయి కూడా మధ్యలో గొడవ జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అట్లా గొడవలు జరిగినట్టయితే మనకు అక్కడ ఏం రాలేదు. అక్కడ మన సీసీ ఫుటేజ్లో కానీ తర్వాత అక్కడ గొడవలు జరిగినట్టు కానీ ఏమి ఇన్ఫర్మేషన్. అంటే సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు, లేకుంటే బయట ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ అదే హోటల్లో వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఉన్నప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? అదే దానికి కారణం ఏంటంటే ఆడు తిట్టడము ఒకటి అనిపిస్తుంది. తర్వాత మరి ఈమె ఆ కాన్షియస్ లేకపోవడం వల్ల చేసిందా లేకుంటే ఎట్లా చేసిందా అనేది కూడా కొంత అనుమానంగా ఉంది. చూస్తున్నాం అని కూడా పిఎంఈలో మన విస్రా కూడా టెస్ట్ పంపిస్తున్నాం, అది కూడా చూస్తున్నాం. దీంట్లో ఇంకేమన్నా కోణాలు ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా? కోణాలు అనేది చూస్తున్నాం మేము, అండర్ ఇన్వెస్టిగేషన్. అయితే ఇప్పుడు ప్రథమ సమాచారం ప్రకారం అయితే ఆమె వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం, బూతులు తిట్టడం వల్ల మనస్తాపం చెందినట్టుగా ప్రథమ సమాచారం మాకుంది. ఇంకా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆరిఫ్ పైన కేసులు ఏమైనా బుక్ చేశారా? ఇప్పుడు చేసినాం కదా, కేసు చేసినాం అది చూస్తాం. ఇంకెవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం తీసుకుంటాం. వాళ్ళని ఇద్దరిని కూడా తీసుకోవాలి, ఇంకా సోహేల్ రాజేష్ని కూడా తీసుకోవాలి. నడుస్తున్నాయి. హోటల్ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అంటే హోటల్లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరైతే అమ్మాయిని ప్రేరేపించారో వాళ్ళని, అమ్మాయిని పైన ఎవరైతే బుద్ధులు తిట్టారో వాళ్ళపైన కూడా కేసులు బుక్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికైతే ఆరిఫ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా ఎస్ఎస్ఓ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, లంగరోజ్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్.